హాయ్ హలో వెల్కమ్ టు ఈసీఎం రోస్లీ. క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారు కదండి? నేను మీ సిస్టర్ రోస్లీని. ఈరోజు మనం కింగ్స్ ఇన్ బైబిల్లో 12వ యూదా రాజును గురించి మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే గడిచినటువంటి కొన్ని వారాల నుంచి యూదా రాజులకు సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఏదేమైనప్పటికీ మనం గడిచిన వీడియోలో ఉజ్జియా గురించి నేర్చుకున్నాం కదా. అయితే ఈరోజు మనం యోతాము గురించి నేర్చుకుని ఉన్నాం. యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో 11వ రాజు అయినటువంటి యోతాము గురించి మనం నేర్చుకొని ఉన్నాం. యోతాము క్రీస్తు పూర్వము 749వ సంవత్సరం నుంచి 734వ సంవత్సరం వరకు కూడా పరిపాలన చేశాడు. యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. అదేవిధంగా ఈ యొక్క యోతాము ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారని మనం చూసినట్లయితే యోతాము 16 సంవత్సరాలు పరిపాలన చేశారు. అయితే దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించిన వాడు యోతాము. అదేవిధంగా మనం యోతాము గురించి ఎక్కడ చూస్తాము అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 32-38 వచనం నుంచి కూడా మనం 38వ వచనం వరకు చూస్తాము. ఆ తర్వాత 2వ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా ఈ యొక్క యోతామును గురించి చూస్తాము. 27వ అధ్యాయము 1వ వచనం నుంచి 9 వచనాల వరకు యోతాము గురించి మనం చూస్తాం. అయితే యోతాము ఎవరి యొక్క కుమారుడు అని మనం చూసినట్లయితే ఉజ్జియా యొక్క కుమారుడు యోతాము. ఉజ్జియా యొక్క కుమారుడే యోతాము. యోతాము అనేటువంటి పేరుకు అర్థము మనం చూసినట్లయితే యెహోవా యథార్థవంతుడు అని అర్థం వచ్చేటువంటి పేరే యోతాము. యెహోవా యథార్థవంతుడు అనేటువంటి అర్థము ఇచ్చేటువంటి పేరు యోతాము. యోతాము 25 ఏళ్ళు వాడినప్పుడు పరిపాలన చేయటానికి వచ్చాడు. అయితే యెరూషలేములో 16 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి ఎవరు అంటే సాదోకు కుమార్తె. ఆమె పేరు యెరూషా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడుతుంది. అతని తల్లి పేరు యోతాము తల్లి పేరు యెరూషా. అదేవిధంగా తండ్రి ఉజ్జియా. యోతామును గురించి మనం గమనించినట్లయితే అయితే ఈ యొక్క ఉజ్జియా దేవుని మీద ఆధారపడినంతసేపు ఉజ్జియా ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. అయితే ఆశీర్వదించబడిన తరువాత ఉజ్జియా గర్వించిన తరువాత ఆ యొక్క నొసట కుష్ఠరోగం పుట్టినప్పుడు అతడు చాలా కాలము బ్రతికినంత కాలము కూడా ఒక గదిలో ఎవరికి కనిపించకుండా చాలా కాలం జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆ తరువాత ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క యోతాము ఉజ్జియా బ్రతికి ఉన్నప్పుడు కూడా దాదాపుగా 15 సంవత్సరాల వరకు కూడా తన తండ్రి జీవించి ఉన్నప్పుడు కూడా ఈ యొక్క యోతాము పరిపాలన చేసేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి వారిలారా మనం గమనించినట్లయితే ఈ యొక్క యోతాము చేసినటువంటి పని ఏమిటి అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లుగానే ఈ యొక్క ఉజ్జియా అయితే దేవుని పరిచర్యలో దేవునికి యథార్థముగా ఉన్నాడు. దేవుని దృష్టికి మంచివాడిగా ఉన్నాడు. ఆ తర్వాత దుర్మార్గముగా ప్రవర్తించారు. అయినప్పటికీ కూడా ఉజ్జియా తను గర్వపడి తన ఇష్టానుసారంగా చేసినప్పటికీ యోతాము మాత్రం సద్మార్గంలో మంచి మార్గంలో పయనించేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా మనం గమనించినట్లయితే తన తండ్రి అవిధేయుడైపోయాడు. లాస్ట్కి గర్వించాడు. దేవునికి అవిధేయమైన కార్యము చేసి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అయినప్పటికీ యోతాము మంచి ప్రవర్తన కలిగి దేవునికి విధేయుడిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించేటువంటి వాడిగా యోతాము కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ యొక్క కుమారుడు తండ్రి అయితేనేమో తన ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోయాడు. అయితే కుమారుడు అయితే దేవునికి ఇష్టం వచ్చినట్లుగా దేవుడు యథార్థవంతుడు అన్నట్లుగానే అటువంటి పేరు కలిగి ఉన్న యోతాము తన దృష్టిలో దేవుడు నిజముగా యథార్థవంతుడే అని తెలుసుకొని ఉన్నటువంటి వాడు యోతాము. అయితే ఈ యోతాము యొక్క కాలంలో ఏ విధంగా ఉంది అంటే అక్కడున్న ప్రజలందరూ కూడా చెడు మార్గంలో నడుస్తూ దేవునికి అవిధేయులుగా వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేటువంటి వారిగా అక్కడి ప్రజలు ఉన్నారు. అయినప్పటికీ కూడా యోతాము దేవుని మీద ఆధారపడుతూ దేవుణ్ణి అనుసరిస్తూ
దేవుని కొరకు నివసించేటువంటి వాడిగా యోతాము ఉన్నాడు. యోతాము చేసిన పనులు ఏమిటో మనం చూసినట్లయితే దేవుని మందిరపు ఎత్తు ద్వారములను కట్టించెను. దేవుని మందిరానికి ఉండేటువంటి ద్వారాలు ఎత్తుగా ఉండేటువంటి ద్వారాలను కట్టించాడు. అదేవిధంగా యూదా పర్వతములో ప్రాకారాలు కట్టించాడు. అయితే ఈ విధముగా తన రాజ్యములో అనేక విధమైనటువంటి కోటలను దుర్గములను కట్టించాడు. అతని హృదయాభిలాషను బాధ్యతను ఇవంతా కూడా అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆశను అదే విధంగా తను కలిగి ఉన్నటువంటి బాధ్యతను తెలియచేస్తూ ఉన్నాయి. మొదటిగా మందిరం పని చూశాడు, ఆ తర్వాత ప్రాకారములు చూశాడు, ఆ తర్వాత కోటలు కట్టించారు, దుర్గాలను కట్టించారు. ఈ విధముగా యోతాము ఏం చేస్తూ ఉన్నాడంటే బాధ్యతాయుతముగా తన పనిని క్రమబద్ధముగా నిర్వహించేటువంటి వాడిగా యోతాము కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియమైనటువంటి వాళ్ళారా, యోతాము గురించి మనం చూసినట్లయితే యోతాము ఏం చేస్తూ ఉంటాడంటే శత్రువులైనటువంటి అమ్మోనీలతో యుద్ధం చేస్తాడు. అయితే యుద్ధం చేసినప్పుడు జయాన్ని పొందుకుంటాడు యోతాము. జయాన్ని పొందుకున్న తర్వాత ఆ అమ్మోనీలు ఏం చేసేవారంటే యోతాముకు కప్పము లేక పన్ను చెల్లించేటువంటి వారిగా ఉండేటువంటి వారు. అయితే ఈ విధముగా ఈ యొక్క శత్రువులుగా ఉన్నటువంటి వారితో యుద్ధమే చేశారు, కానీ వారితో పొందుకు దుచ్చుకోవటం లేకపోతే బియ్యం అందుకోవటం, ఫ్రెండ్షిప్ చేయటం ఇటువంటి పనులు యోతాము యొక్క జీవితంలో చేయలేదు. అదేవిధంగా ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఇంకా గమనించినట్లయితే యోతాము గురించి మనం చూసినట్లయితే యోతాము ఆ యొక్క మందిరపు ద్వారాలు ఎత్తు చేశాడు, ప్రాకారాలు కట్టించాడు. అయినప్పటికీ ఇన్ని చేసినప్పటికీ లేకపోతే మన ఒక పని చెయ్యాలి అని చెప్పి ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చినట్లయితే అది చేయకుండా ఉండటం కూడా తప్పే అవుతుంది కదా. అయితే అటువంటి విధంగా యోతాము ఏం చేశాడు అనేటువంటి ఆలోచన మనకి రావచ్చు. అయితే యోతాము ఏం చేశాడంటే అన్ని పనులు మంచిగానే చేశాడు, కట్టవలసినవి అన్ని కట్టించాడు, యథార్థంగా ఉండవలసిన అన్ని విషయాల్లో యథార్థవంతుడిగా ప్రవర్తించాడు. అయినప్పటికీ యోతాము చేయవలసిన ఒక పనిని మర్చిపోయాడు. ఏమిటి ఆ చేయవలసిన పనులు అంటే ఉన్నత స్థలములు, దేవతా స్తంభములు ఉంటాయి కదా, అయితే వాటిని పడగొట్టకుండా యోతాము అదే విధంగా ఉంచివేశాడు. అయితే ఈ విధముగా ప్రియమైనటువంటి వాళ్ళారా, యోతాము యొక్క జీవితంలో తను పరిపాలించినంత కాలం కూడా దేవుని దృష్టికి యథార్థవంతముగా పరిపాలన చేస్తూ ఉన్నాడు, యథార్థవంతంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. యోతాము గురించి మనం చూసినట్లయితే కొన్ని విషయాలు ఉన్నప్పటికీ తను 16 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ చక్కగా దేవునికి విధేయుడుగా యోతాము యొక్క జీవితంలో ప్రయాణం అనేది కొనసాగించారు. అర్థమవుతుంది కదండి, యోతాము చేసిన కొన్ని పనులైనా కానీ చాలా శ్రేష్టమైన పనులు చేశాడు. మొదటిగా యోతాము ఏం చేశాడంటే తన తండ్రి కుష్ఠరోగం వచ్చి గదిలో నుంచి బయటికి రాలేనప్పుడు తండ్రి యొక్క బాధ్యతను తను తీసుకున్నాడు, రాజుగా అయ్యాడు. ఆ తర్వాత యోతాము చేసినటువంటి మరి ఒక పని ఏమిటి అని మనం చూసినట్లయితే పరిపాలనకి వచ్చినప్పుడు యోతాము ఏం చేశాడు అంటే దేవునితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. దేవునితో ఒడంబడిక చేసుకొని తన ప్రవర్తన అంతా కూడా దేవునికి ఇష్టముగా ఉండేలాగా చేసుకున్నాడు. మొదటిది తండ్రి బాధ్యతను తీసుకున్నాడు, రెండవది దేవునితో ఒక ఒడంబడిక చేసుకొని దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మూడవది మనం చూసినట్లయితే యోతాము కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇష్టానుసారంగా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా యోతాము అటువంటి సిచ్యువేషన్లో కూడా లోకమంతా వేరుగా ఉన్నప్పటికీ యోతాము మాత్రం ప్రత్యేకముగా ఉన్నాడు. అదేవిధంగా యోతాము ప్రజల ప్రవర్తన ఆధారం చేసుకోలేదు, దేవుని కార్యాల్లో ముందుకు కొనసాగాడు. ఆ దేవుని కార్యాలు ఏమిటి అని మనం చూసినట్లయితే దేవుని యొక్క మందిరపు ఎత్తు ద్వారాలు కట్టించటము, అదేవిధంగా ప్రాకారాలు కట్టించటము, కోటలు కట్టించటము, దుర్గములు కట్టించటము, ఈ అన్ని పనులు కూడా యోతాము చేశాడు. అదేవిధంగా యోతాము చేసినటువంటి 4వ పని ఏమిటి అంటే అమ్మోనీయులతో యుద్ధము చేసినప్పుడు జయాన్ని పొందుకున్నాడు. శత్రువులతో యుద్ధము చేశాడు, కానీ వారితో బియ్యం అందుకోలేదు, లేకపోతే సహవాసము చేయటానికి యోతాము ఇష్టపడలేదు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా 5వది మనం గమనించినట్లయితే యోతాము ప్రాకారాలన్నీ కట్టించాడు, కానీ ఉన్నత స్థలంలో అంటే దేవతా విగ్రహాలు వాటిని పడగొట్టలేకపోయాడు అని మనం చూస్తూ ఉంటాము. ఈ విధంగా ఆ దేవతా స్తంభాలు ఉన్నత స్థలములను పడగొట్టకపోవటం వల్ల ఏం జరిగింది, నష్టం ఏమొచ్చింది అని మనం ఆలోచించినట్లయితే
రెండవ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. ఏమి నష్టం కలిగింది అంటే యోతాము ఆ యొక్క ఉన్నత స్థలాన్ని పడగొట్టలేదు. కాబట్టి జనులు ఏం చేస్తున్నారంటే ఇంకా బలులు అర్పిస్తూ విగ్రహారాధన చేసేటువంటి వారిగా ఉన్నారు. ఈ విధముగా వారు ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రజలందరూ అన్య దేవతలను ఆరాధిస్తూ విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరం అయిపోతూ వారి సొంత విషయాల్లో వారి ఇష్టానుసారంగా వారికి మనసుకి ఏది నచ్చితే ఆ కార్యాలు చేసేటువంటి వారిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కనిపిస్తున్నారు. ప్రియమైనటువంటి వారులారా, యోతాము యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకునే కొన్ని విషయాలు గమనించినట్లయితే మొదటిది తండ్రి బాధ్యత తీసుకున్నాడు. తండ్రి చెడ్డవాడిగా ఉన్నాడు, అయినప్పటికీ యోతాము మంచి మార్గాన్ని అనుసరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తండ్రి దేవునికి అవిధేయుడాడు, కానీ కుమారుడు మాత్రం మంచి మార్గంలో ఒక పర్ఫెక్ట్గా ఒక యథార్థవంతుడిగా తన యాత్రను కొనసాగించాడు జీవించినంతకాలం. రెండవది మనం చూసినట్లయితే యోతాము రాజ్య పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు దేవునితో ఒక వడంబడిక చేసుకున్నాడు. ఎవరితో ఒక వడంబడిక? దేవునితో వడంబడిక చేసుకున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యొక్క వడంబడిక ఎవరితో చేసుకుంటున్నా, మన యొక్క కమిట్మెంట్ ఎవరితో ఉంది? నవేడేస్ మనం చూసినట్లయితే చాలా మంది చెప్తూ ఉంటారు, నా ఫ్రెండ్తో నేను వడంబడిక చేసుకున్నాను, లైఫ్ లాంగ్ ఉంటానని. లేకపోతే నవేడేస్ లో యూత్ చాలా మంది వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ చాలా మంది చెప్తూ ఉంటారు, మా యొక్క ఆపోజిట్ సెక్స్ అయితే ఎవరైతే ఉన్నారో వారికి మేము కమిట్ అయ్యాం, లేకపోతే ఒక వడంబడిక చేసుకున్నామని తెలియజేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇటువంటి వడంబడికలు కాదు. ఈ వడంబడిక ఎవరితో అంటే దేవునితో వడంబడిక, దేవునితో సహవాసాన్ని సూచిస్తూ ఉంది. అయితే యోతాము ఒక రాజుగా ఉండి తను తీసుకున్న శ్రేష్టమైన నిర్ణయం ఏమిటి అంటే దేవునితో వడంబడిక చేసుకున్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనం చేయవలసిన పని ఏమిటి అంటే మన చుట్టూన్నటువంటి వారు చెడ్డవారైనా, ఈవెన్ మనల్ని కన్నవారు కానీ లేకపోతే మన తోబుట్టువులు కానీ ఇటువంటి వారిలో కూడా చెడ్డవారిగా ఉన్నా కానీ మనం ఏం చేయాలి అంటే మంచి మార్గంలో దేవుని మార్గాన్ని అనుసరించాలి, మొదటిది. రెండవది ఏమిటి అంటే దేవునితో ఒక కమిట్మెంట్, ఒక వడంబడిక చేసుకోవాలి, దేవునితో ఒక సత్సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. అదేవిధంగా మూడవది మనం చూసినట్లయితే వడంబడిక కలిగి ఉండటం ద్వారా దేవుని కార్యాలు యోతాము చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క జీవితంలో కూడా ఎవరి కార్యాలు చేయాలి? ప్రతి వారు వారి సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ దేవుని కార్యాలని ఎవరు కూడా చూడట్లేదు అని చెప్పి మనం సువార్తల్లో చూస్తూ ఉంటాం కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా, మన యొక్క సొంత కార్యాలను చూసుకోవటం కాదు, కానీ దేవుని కార్యాలు కూడా మనం చూడవలసినటువంటి వారిమై ఉన్నాము. క్షమించండి, సువార్తల్లో కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఏమని చూస్తూ ఉంటామంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. అయితే దేవుడు ఏం చేశాడు? మనల్ని ఒక యాజకులుగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేశారు. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటి అంటే మనం దేవుని కార్యాలను కూడా చూడవలసిన వారిమై ఉన్నాం. మనం రక్షించబడ్డాం, మన కార్యాలు మన సొంతం కాదు, మనం దేవుని కొరకు చేయవలసిన కార్యాలను మనం సిద్ధపాటు కలిగి చేసేటువంటి వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అని యోతాము యొక్క జీవితంలో యోతాము కూడా అలా చేశాడు, మనం కూడా అలాగే చేయాలి అని నేర్పిస్తూ ఉన్నాడు. దాని తర్వాత మూడవది మనం చూసినట్లయితే యోతాము శత్రువులతో, లేకపోతే ఎవరైతే అన్యులుగా శత్రువులుగా ఉన్నారో వారితో యుద్ధము చేసేటువంటి వాడిగా యోతాము కనిపిస్తున్నాడు. అన్యులతో శత్రువులతో, లేకపోతే శత్రువులతో యుద్ధం చేసేటువంటి వాడిగా ఉన్నారు అమోనీయులు. మనం గమనించినట్లయితే శత్రువు ఎవరున్నారు మనకి? మనం ఎవరితో యుద్ధం చేయాలి అనేటువంటి ఆలోచన మనందరికీ వస్తుంది కదా. మనం ఎవరితో యుద్ధం చేయాలి? మనకి ఎవరు శత్రువులు? చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే శత్రువులు అనగానే మనుషుల్ని చూస్తూ ఉంటారు, లేకపోతే మనుషులు ఎవరినైనా చూసి వారి చెప్పిన మాటకి నెగిటివ్గా చేసిన వాళ్ళు, లేకపోతే వారు చెప్పిన పని చేయకుండా ఉన్నవారు, లేకపోతే ఏదైనా ఒక రోజు వారికి ఏదైనా ఇబ్బంది కలిగించిన వాళ్ళని ఇంకా వాళ్ళని ఒక ఎనిమీస్ లాగా ఫిక్స్ అవి వారే శత్రువులు అని చెప్పి వారు ఏం చేస్తుంటారు, లైఫ్ లాంగ్ కూడా వారి మీద ఏదో పగ తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. వారి మీద పగబట్టి, లేకపోతే వారు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు వారిని కోపంగా చూడటము, ఏదో ఒక విధంగా వాళ్ళని స్పాయిల్ చేయాలని ఆలోచన చేయటము మనం చూస్తుంటాం.
అయితే మన యొక్క లైఫ్లో, ఒక స్పిరిచువల్ లైఫ్లో ఇప్పుడు పూర్వం అయితే శత్రువులు ఉన్నారు, రాజులు ఉన్నారు. అయితే ఇప్పుడు కాలంలో శత్రువు ఎవరు ఉన్నారంటే మనందరికీ ఒకే ఒక శత్రువు ఉన్నారు. ఎవరు ఆ శత్రువు అంటే అపవాది, సాతాను మనకి శత్రువుగా ఉన్నాడు. అయితే మనం పోరాడుతున్నది ఈ యొక్క లోకంలో ఉన్న మానవులతో కాదు, సామాన్యులతో కాదు, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధము లోక నాదులతోనూ మనం పోరాడుతున్నాం. అంటే మనం పోరాడుతుంది కనపడకుండా పనిచేసేటువంటి అంధకార శక్తులతో మన యొక్క పోరాటము కొనసాగుతుంది. కాబట్టి మనం పోరాడాల్సింది ఎవరితో అంటే అపవాదితో పోరాడాలి, చెడు మనస్తత్వంతో పోరాడాలి, లేకపోతే మన హృదయంలో వచ్చేటువంటి ఆలోచనలతో మనం పోరాడాలి. అంతేకాని మనం మనుషులతో పోరాడటం వల్ల మనకి ప్రయోజనం ఏమి కూడా లేనే లేదు. మనం పోరాడవలసింది మన శత్రువు, మన శరీరమే మనకి శత్రువు, మన ఆలోచనే మనకి శత్రువు. అదేవిధంగా అంధకార సంబంధము సాతాను క్రియలే శత్రువులుగా మనకి కనిపిస్తుంది. అయితే మనం పోరాడాల్సింది ఇటువంటి శత్రువుతో, అంతేగాని ఏ మనిషిని శత్రువుగా ఎప్పుడు కూడా అనుకోవద్దు. బైబిల్ గ్రంథంలోనే చెప్పబడుతుంది, ఎవరిని కూడా తృణీకరించవద్దు అని తెలియచేయబడుతుంది కదా. ప్రతి ఒక్కరిని దేవుడే సృష్టించాడు, అయితే ఎవరిని కూడా తృణీకరించవలసిన అవసరం లేదు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ఈ విధంగా యోతాం యొక్క జీవితంలో శత్రువుతో పోరాడాడు, కానీ బియ్యం పొందలేదు, లేకపోతే సహవాసం చేయలేదు. మనం కూడా అంతే, సాతానుతో పోరాడాలి, చెడు అలవాట్లతో పోరాడాలి, అదేవిధంగా చెడు తలంపులతో పోరాడాలి. అంతేకాని ఆ చెడు ఆలోచన ఏదైనా వచ్చిందనుకో, లేకపోతే ఫోన్ ఉంది, ఫోన్లో ఏదైనా దేవునికి అవిధేయమైనటువంటిది ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి, మనం ఏం చేయాలి? అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే మనము చోట కూర్చొని ఉన్నాము, చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ ఉన్న పీపుల్ అందరూ కూడా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా కానీ కావచ్చు, వాళ్ళు ఏదైనా తప్పు చేయడానికో, లేకపోతే డ్రింక్ చేయడానికో, స్మోక్ చేయడానికి అలా ప్రేరేపించారనుకోండి, అప్పుడు మీరు సరేలే ఏముంది మా ఫ్రెండ్స్ అని చెప్పి మీరు అనుకోకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ యొక్క పాపాన్ని దేవుడు ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. మీ ఫ్రెండ్స్ని ప్రేమించండి, కానీ వారికి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని ప్రేమించకండి. అర్థమవుతుంది కదండి? అప్పుడు మీరేం చేయాలి? వెంటనే అక్కడి నుంచి మీరు బయటికి వచ్చేసేయాలి. అంతేకాని మా ఫ్రెండ్సే కదా, చెప్పారు కదా, ఏమైంది, ఒక్కసారి స్మోక్ చేస్తే ఏమైంది, ఒక్కసారి డ్రింక్ చేస్తే ఏమవుతుందని ఇలాగే చాలా మంది యవనస్తులు, ప్రియమైన తమ్ముళ్ళు, అన్నలు చాలా మంది జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయము. ఇలా చిన్న చిన్న విషయాల్లో వారు ఏం చేస్తుంటారంటే జాయిగా, లేకపోతే ఎంజాయ్ఫుల్గా ఏముందిలే అన్నట్లు పార్టీలు అనుకుంటారు. లాస్ట్కి వారి యొక్క జీవితాన్ని స్పాయిల్ చేసుకునేటువంటి వారిగా మారిపోతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనం పోరాడాల్సింది పాపముతో పోరాడాలి అని మనకు యోతాము నేర్పిస్తూ ఉన్నాడు. అమోనీలు వీరందరూ కూడా లోకముతో, పాపముతో పోల్చబడుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనము కూడా పోరాటము చేయాలి, విజయాన్ని సాధించాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు కూడా మన 4 విషయాలు మనం చూసాము. మనం పోరాడాల్సిన విషయం కూడా చూసాము. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం లోకంలో ఉంది, కాబట్టి లోకముతో మనం పోరాడాలి, మనుషులతో కాదు మనం పోరాడవలసింది అని మనం గమనిస్తున్నాం. అయితే పోరాటం చేయాలంటే మనం ఏమి కలిగి ఉండాలి అంటే మనం చూస్తూ ఉంటాం కదా, విశ్వాసం అనే ఢాలు కలిగి ఉండాలి, వాక్యం అనే ఖడ్గం కలిగి ఉండాలి, రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనం కలిగి ఉండాలి, అదేవిధంగా పాదములకు జోళ్ళు, ఇలాగా ఒక యుద్ధ వీరునికి కావలసినవన్నీ కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా మనం ధరించుకొని జయము కలిగి దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవునికి యథార్థంగా ప్రవర్తిస్తూ శత్రువుని మనం జయించాలి అని ఈ యొక్క యోతాము జీవితంలో నుంచి చూస్తున్నాం. అయితే చివరి విషయాన్ని మనం చూస్తున్నాం. యోతాము చేయవలసిన పని చేయకపోవటం కూడా తప్పే అవుతుంది కదా. అయితే దేవుడు ఏమని తెలియజేశారు? మనల్ని ప్రార్థించమని తెలియజేశారు. మనం ప్రార్థించకపోతే పాపము చేసినట్లే. అర్థమవుతుంది కదండి. దేవుడు మనకి ఏం తెలియజేశారు? ఈ యొక్క సహోదరుని ప్రేమించమని తెలియజేశారు. మీరు ఎవరైనా బాధలో ఉన్నట్లయితే వారి బాధలో పాలు పొందమని తెలియజేశారు కదా. ఏడ్చే వారితో కలిసి ఏడవమని, నవ్వే వారితో కలిసి నవ్వమని తెలియజేశారు. మనం అలా కాకుండా ఒక ఇంట్లో చాలా విషాదకరంగా, బాధకరంగా ఉంది, ఆ ప్రదేశానికి వెళ్ళి మనం పెద్దగా నవ్వామనుకోండి, అది ఏమిటి? తప్పే అవుతుంది. అదేవిధంగా ఒక కుటుంబంలో లేకపోతే ఒక చోట హ్యాపీయెస్ట్ మూమెంట్, మంచిగా
ఎంజాయ్ చేస్తూ అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో మనం ఏడ్చామనుకోండి, అది ఏమవుతుంది, ఒక నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఆ ప్రజలందరూ ఏమైపోతారు, ఏంటి ఈ విధంగా బాధపడుతున్నారని చెప్పి వారు కూడా బాధపడేటువంటి వారిగా మారిపోతారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనకి దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చారో, ఈ యొక్క లేఖనముల్లో దేవుడు ఏదైతే మనకి సెలవిచ్చారో వాటిని చేయకుండా చేయొద్దు అని సెలవిచ్చిన వాటిని చేయటం పాపం, చేయండి అని సెలవిచ్చిన వాటిని మనం చేయకుండా ఉండటం పాపం, చేయొద్దు అన్న వాటిని చేయకుండా ఉండాలి, చేయమని చెప్పిన వాటిని చేయాలి. అర్థమవుతుంది కదండి. దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దాన్ని మనం చేయవలసిన వారిగా ఉన్నాం. అబద్ధం ఆడవద్దు అని దేవుడు తెలియజేశారు. అప్పుడు మనం ఏం చేయాలి, అబద్ధం ఆడకుండా ఉండాలి. అప్పుడు మనం పాపం చేయకుండా ఉన్నటువంటి వారు. అదే విధంగా దేవుడు ఏమని చెప్పాడు, నీ యొక్క పొరుగు వారిని ఏది కూడా ఆశించవద్దు అని చెప్పాడు. మనం ఏమి కూడా ఆశించకుండా ఉన్నట్లయితే మనం దేవుని అనుసరించేవారు. అంతేకాని మన ఇష్ట ప్రకారంగా మనం చేస్తే దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినటువంటి వారిని అవుతాము అని మనం చూసాము. అదేవిధంగా యోతాము కూడా ఆ యొక్క విగ్రహారాధనలో ఉన్నత స్థలాలు తీసివేయాల్సిన వాడు తీసివేయలేదు. కాబట్టి ప్రజలు ఇంకా బలులు అర్పించడానికి ఆస్కారమయ్యాడు. కాబట్టి మన యొక్క హృదయంలో ఉన్నటువంటి విగ్రహారాధన, దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు, మరి హృదయంలో నుంచి వచ్చేటువంటివి అనేక విషయాలు మనకి తెలుసు కదా. మనం తినే ఆహారం మనల్ని అపవిత్రము చేయదు, కానీ మన హృదయంలో నుంచి వచ్చాయంట మనల్ని అపవిత్రము చేస్తాయంట. కాబట్టి మన యొక్క హృదయంలో చారత్వములు, అభిచారములు, అదేవిధంగా అనేకమైన లోక సంబంధమైన కార్యాలు, అహంభావము, అహంకారము, ఇలా ఎన్నెన్నో హృదయంలో నుంచి వచ్చేటువంటివిగా ఉంటాయి. కాబట్టి హృదయంలో నుంచి వచ్చేటువంటి వాటిని మనం ఏం చేయాలి అంటే, వాటిని మనం ఫాలో అవ్వకుండా ఆ యొక్క హృదయాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి, హృదయాన్ని శుద్ధపరచుకోవాలి. హృదయాన్ని బాగు చేసుకున్నట్లయితే మన హృదయము చాలా హ్యాపీగా ఉంటుంది, మన హృదయం సంతోషకరంగా ఉంటుంది. మన హృదయం చూసినప్పుడు దేవుడు కూడా ఆనందపడేవారిగా ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మనం గమనిస్తూ ఉంటాం కదండి. మనం ఎలా చెప్పాలి అంటే, డైలీ మనం చూస్తూ ఉంటాం, మనం ఏదైతే వేస్టేజ్ ఉంటుందో వాటన్నిటిని మనం కింద పెట్టేస్తాం. అయితే ఆ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వేస్ట్ అంతా కూడా తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిపోయే సమయంలో ఆ యొక్క ఏదైతే తీసుకొని వెళ్తారో ఆ కంటైనర్ కానీ వ్యాన్ కానీ ఉంటుంది కదా. అయితే అప్పుడు మనం పక్క నుంచి వెళ్తున్నాం అనుకోండి, చాలా బ్యాడ్ స్మెల్ అనేది మనకి వస్తుంది. మనం ఏమి ఆ యొక్క వస్తువుల్ని లేకపోతే ఆ వేస్టేజ్ని మనం ఏం ముట్టుకోకపోయినా కానీ ఒక విధమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. అయితే అదే విధంగా మన యొక్క హృదయంలో తప్పులు, పాపాలు, దేవునికి అవిధేయమైన కార్యాలు ఉన్నట్లయితే మనం పైకి మంచిగా అనిపించినా కానీ ఎలా ఉంటుంది, మనలో ఉన్న పాపాలు ఏం చేస్తాయంటే నిన్ను కూడా ఇతరులకు ఆ వేస్టేజ్ ఏ విధంగా అయితే బ్యాడ్ స్మెల్ వస్తుందో అదే విధంగా పరిమళ వాసన రావాల్సిన నీలో నుంచి ఏమొస్తుంది అంటే దుర్వాసన వస్తుంది. అర్థమవుతుంది కదండి. పరిశుద్ధ ఉండాల్సిన నీవు పాపిగా మార్చబడతావు. కారణం ఏమిటి అంటే నీ యొక్క హృదయం. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరత చాలా ఉంది. అయితే మన హృదయంలో ఉన్న విగ్రహారాధన, దేవుని కంటే దేన్ని ఎక్కువ మనం ప్రేమిస్తున్నామో, ఎక్కువ దేన్ని ఇష్టపడుతున్నామో అది మన హృదయంలో నుంచి తీసివేసినప్పుడు మన హృదయం అనేది పరిశుద్ధంగా మార్చబడుతుంది. దేవుడు నిరంతరము నివసించే ఒక ఆలయం లాగా మన హృదయం అనేది ఉంటుంది అని యొక్క యోతాము యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైనటువంటి వారులారా, మనం నిర్దోషులుగా మార్చబడాలి అంటే మనకున్న ఒకే ఒక మార్గం ఏమిటి అంటే యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమునైనాను, నా ద్వారా తప్పితే ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు ప్రవేశింపలేరని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క జీవితంలో క్రీస్తు వారిని అనుసరించేటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకు అనుసరించాలి అంటే క్రీస్తు వారి లోకానికి నీ కోసం, నా కోసం వచ్చారు. నీవు నేను భరించవలసిన ఆ శాపగ్రస్తమైన ఘోర శిలువ శిక్షను నీ కోసం, నా కోసం భరించారు. అయితే మనం పాపులుగా ఉన్నాము, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా మన పాపమంతా కూడా ఆయన భుజం మీద మోపబడింది. శిలువ మరణం పొంది అంతగా తగ్గించుకున్నారు. ఆ యొక్క చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినాన మృత్యుంజయుడిగా లేపబడ్డారు. అయితే యేసుక్రీస్తు వారు త్వరలో రానే ఉన్నారు. అయితే క్రీస్తు వారి లోకానికి వచ్చారు. నీ యొక్క హృదయంలో
నీవు నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడని నీ హృదయంలో విశ్వసించినట్లయితే నీకు ఖచ్చితంగా ఈ క్షణమే రక్షణ వస్తుంది. ఇదే మిక్కిలి అనుకూల సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోండి. క్రీస్తు వారి యొక్క సొంత రక్షకునిగా అంగీకరించండి. మీ మరణం ఎప్పుడైనా, లేకపోతే క్రీస్తు వారు ఎప్పుడు ఈ లోకానికి వస్తారో మనకి తెలియదు కదా. ఏ క్షణమైనా మన మరణం, ఎప్పుడు క్రీస్తు వారి లోకానికి వచ్చినా రక్షించబడిన నీవు రక్షించబడి ఉన్నట్టు, రక్షణ లేకపోతే రక్షించబడండి. రక్షించబడిన వారిగా మీరు ఉన్నట్లయితే సిద్ధపాటు కలిగిన అనుభవాన్ని కలిగి ఉండండి. క్రీస్తు వారు వచ్చేంత వరకు పరిశుద్ధమైనటువంటి హృదయము కలిగి క్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తూ ఇహలోకంలో మీరు నేర్చుకున్న సువార్తను, మీరు గ్రహించిన యేసుక్రీస్తుని, మీరు పొందుకున్న రక్షణ ఇతరులకు ప్రకటించేటువంటి వారిగా ఉండాలి అని మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. అయితే యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో 11వ రాజు అయిన యోతాము గురించి మనం నేర్చుకున్నాం. ప్రే చేసుకొని ముగించుకున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవ, మీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, యోతాము యొక్క జీవితంలో నుంచి మీరు మాకు నేర్పించిన పాఠాలను బట్టి మీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించమని త్వరలో రానైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా ఆలకించి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మనం యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో 11వ రాజు గురించి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ వారం మరొక రాజుతో మీ ముందుకు రాబోతూ ఉన్నాము. అయితే ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ని నేను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాము. రెండు ప్రేయర్ రిక్వెస్ట్లు. ఒకటి ఏమిటి అంటే, సహోదరుడు బ్రదర్ ఆర్ డానియల్ గారు, మా యొక్క తండ్రి గారు చేయి ఫ్రాక్చర్ అయిందని మేము మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి మాతో పాటు మీరు కూడా ప్రార్థించండి. ఆ చేయి చక్కగా మానిపోవటానికి, మళ్ళీ యథావిధిగా ఆపరేషన్ చేసినటువంటి ఆ హ్యాండ్ అంతా మామూలు పొజిషన్కి రావటానికి, స్ట్రెంగ్త్ పొందుకోవటానికి ప్రార్థించండి. అదేవిధంగా నేను పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. కాబట్టి మా యొక్క ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి 16th నుంచి ప్రారంభించబడుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఎగ్జామ్స్లో మరి జ్ఞానం ఇచ్చేది దేవుడు. కాబట్టి దేవుడి యొక్క జ్ఞానం అనుగ్రహించి చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్తో దేవునికి మహిమకరంగా పాస్ అవ్వాలని మీరందరూ కూడా ప్రార్థించమని మీ అందరి కొరకు మేము కూడా ప్రార్థిస్తున్నాం. కాబట్టి మా కొరకు కూడా మీరందరూ ప్రార్థించవలసిన అవసరం ఉంది. కాబట్టి మా యొక్క పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థించండి. మేము అప్లోడ్ చేస్తున్నటువంటి యొక్క వీడియోస్ మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి విధముగా సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.